అలా చేస్తే బాగుంటుంది సార్, మా బతుకులు కూడా బాగుంటాయి అని అంటున్నారు వాళ్ళు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. సినీ నిర్మాతలు పర్సంటేజ్ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ హెచ్చరించడం జరిగింది. గత 10 ఏళ్లలో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయని గుర్తు చేయడం జరిగింది. పలు కారణాల వల్ల థియేటర్లకు వచ్చేటువంటి ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పి సినిమా ప్రదర్శనలు నిలిపివేసిన సంగతి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. అయితే కొన్ని డిమాండ్స్ని ఎగ్జిబిటర్స్ చెప్పడం జరిగింది. ఏమని? ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు పర్సంటేజ్ ఇవ్వాలి, అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించం, మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ చెల్లిస్తేనే ప్రదర్శిస్తాం, జూలై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువిస్తున్నాం, కల్కి 2898 AD, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు 2 సినిమాలకు మినహాయింపు ఉంది, ఇతర సినిమాలను పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తాం. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చేశారు, బెనిఫిట్ షోలు అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు, అందుకే ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు అదనపు ఆటలు కూడా మేము ప్రదర్శించమని చెప్పి వారి డిమాండ్స్లో ప్రతిపాదించడం జరిగింది.